యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపముల కొరకు సిలువలో దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, ముఖం మీద ఉమ్మి వేశారు, గడ్డము పెరికారు. ప్రభునందు ప్రియులారా గమనించండి, తాము మనము చేసినటువంటి పాపముల కొరకై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో అవమానాలు, నిందలు భరించారు. అవమానము, నింద ఆయన భరించి దేవుడు ఏం చేశాడంటే మనలను ఘనపరిచాడండి. మనలను ఘనపరిచాడు అంటే శిక్ష అంతా కూడా ఆయన తీసుకొని, అవమానాలు ఆయన తీసుకొని, హేళన చేయబడ్డాడు, దూషించబడ్డాడు, నిందలు వేయబడ్డాడు. మన శిక్షనంతా కూడా తాను భరించి ఈరోజు పేరును, ప్రఖ్యాతను, ఘనతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. మంచి పేరు అనుగ్రహిస్తున్నాడు, ప్రఖ్యాతను అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఘనతను కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత ఘనత అంటే ఎందుకు పనికిరానటువంటి మనలను, నీచులమైన, పాపులమైన, వ్యర్థులమైన మనలను. కొందరు ప్రార్థన చేస్తుంటారు కదా, ప్రభా నేను పందిలాంటి వాడను, కుక్కలాంటి వాడనని. నిజంగా మనము పందిలాంటి వారం, కుక్కలాంటి వారం, అలాంటి స్వభావం కలిగినటువంటి వారం మనం అందరం కూడా. అయితే అలాంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు, తన యొక్క ఆత్మను, తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలో ఉంచి, 6వ వచనం, మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు. ఒకప్పుడు మనం దాసులం, సాతానుకు దాసులం, పాపానికి దాసులం, లోకానికి దాసులం, శరీరాశకు దాసులం, నేత్రాశకు దాసులం, జీవపు డంబానికి దాసులం, పాపానికి దాసులం, సైతానుకు దాసులం. ఒకప్పుడు దాసులము. ఇప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా దేవుని కుమారులము, దేవుని వారసులము. ఇప్పుడు మనము స్వతంత్రులము. హల్లెలూయా! ఎంత గొప్ప ఘనత ఇచ్చాడు చూడండి. దాసులమైన మనలను దైవ కుమారులుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్చారండి. ఈ ఘనత, ఈ ఉన్నతమైన స్థాయి, ఈ హై రేంజ్, ఒక ఉన్నతమైన స్థాయి అండి ఇది. మీరు అనుకుంటున్నారేమో మాకేముంది, మాకేం లేదు, మేము పేదోళ్ళము, మేము అందరికంటే తక్కువ వాళ్ళము, మాకేం విలువలు ఉన్నాయి, మాకేమి లేదు, మేము ఎందుకు పనికిరానోళ్ళం అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఒకప్పుడైతే దాసులు, ఒకప్పుడైతే నీచులు, ఒకప్పుడైతే అసహ్యులు, ఒకప్పుడైతే కుక్కలాంటి వారు, పందిలాంటి వారేమో, కానీ ఇప్పుడైతే ఆ దైవ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ మన హృదయంలో నివసించుట ద్వారా ఇప్పుడు మనము దైవ కుమారులము, దైవ వారసులం. చెప్పండి, నేను దైవ కుమారుడను,
దైవ కుమార్తెను, దేవుని వారసుడను. అందరం స్తోత్రం చెప్దాం. ఈ స్థాయి దేవుడు మనకిచ్చినందుకు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. హై రేంజ్లో మనల్ని పెట్టాడండి ఇప్పుడు దేవుడు. అందుకే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ రేంజ్లో ఉన్నావో దేవుడు గుర్తు చేస్తున్నాడు. నువ్వు మర్చిపోయావేమో ఆ స్థితిని మర్చిపోయావేమో దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ప్రభు చెప్తున్నాడు, నీ కోసం ఇక్కడ ఉన్నటువంటి వారందరి కోసం, యేసుక్రీస్తు ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరి కోసం, పరిశుద్ధాత్మను ధరించుకున్న ప్రతి ఒక్కరి కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, నీవు సామాన్యుడవు కాదు, నువ్వు సాధారణ మనుష్యునివి కాదు, నువ్వు నీచునివి కాదు, పాపివి కాదు, ఇక కుక్కవి కాదు, పందివి కాదు, నీవు దేవుని యొక్క కుమారుడవు, నువ్వు దేవుని యొక్క వారసుడవు. దత్తపుత్రాత్మను నీకు దేవుడు అనుగ్రహించాడు. తన కుమారుని యొక్క ఆత్మను నీ హృదయంలో ఉంచాడు. కాబట్టి నీ స్థాయి ఏంటంటే దేవుని కుమారుని స్థాయి. హల్లెలూయా. చెప్పండి, నా స్థాయి దేవుని కుమారుని స్థాయి. నా స్థాయి దేవుని కుమార్తె స్థాయి. మరి దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అన్నప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి, ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలి, ఏ హోదాలో ఉండాలి, ఎటువంటి హూందా కలిగి ఉండాలి, ఎటువంటి మనస్సు కలిగి ఉండాలి, ఎటువంటి ధైర్యం కలిగి ఉండాలి, ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎటువంటి నెమ్మది కలిగి ఉండాలి, ఎటువంటి సహనం కలిగి ఉండాలి, ఎటువంటి హోదా, ఆ స్థితి, ఎలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి. దేవుడు అంటాడు, నేను మీకు సమాధాన స్థితి కలగజేశాను అంటాడు. మనల్ని సమాధాన స్థితిలో ఉంచాడు. అదొక రేంజ్, సమాధాన స్థితి. నేను మిమ్మల్ని దైవ కుమారులుగా ఉంచి ఉన్నాను, దైవ వారసులుగా ఉంచి ఉన్నాను. ఇదొక రేంజ్. పేతురు రాసిన పత్రికలో అంటాడు, మీరు దేవుని సొత్తైన ప్రజలు, మీరు దేవుని రాజులైన యాజకులు అంటాడండి. ఏ రేంజ్కి తీసుకుపోయినాడు చూడండి దేవుడు. అమ్మా, నువ్వెవరైనా సరే, కులంతో పనిలా, మతంతో పనిలా, దేశంతో పనిలా, రాష్ట్రంతో పనిలా, గ్రామంతో పనిలా, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు యేసు ప్రభువును విశ్వసించిన దానవు, నువ్వు యేసు ప్రభువును విశ్వసించిన వాడవు అయితే నీవు దైవ కుమారుడవే, నువ్వు దైవ కుమార్తెవే. యేసు రక్తములో నువ్వు కడగబడి, యేసు రక్తములో, యేసు శరీరములో, యేసు ఆత్మలో నువ్వు పాలు పంచుకున్నట్లయితే, యేసు ఆత్మను నువ్వు ధరించుకున్నట్లయితే, అమ్మా, నువ్వు దైవ కుమారుడవే, నువ్వు దైవ కుమార్తెవే. హల్లెలూయా. అంతేకాదండి, దేవుని వారసునివి, వారసురాలివి అంట. దేవుని వారసునివి, వారసురాలివి అంటే దేవుని తర్వాత అధికారాలు ఎవరికి ఉంటాయి? దేవుని పిల్లలకే ఉంటాయండి. దేవుని తర్వాత దేవుని పిల్లలకే అధికారాలు ఉండేది. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చేపలు పట్టే జాలర్లకు, చదువురాని పామరులైన జాలర్లకు దేవుడు అధికారం ఇచ్చాడండి. దేవుడు ఒక గొప్ప అధికారం ఇచ్చాడు. ఏంటి ఆ అధికారం అంటే, అమ్మా, ఏంటి ఆ అధికారం అంటే, ప్రభు చెప్పాడు,
ఇదిగో చేపలు పట్టు జాలర్లైన మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను, రండి నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించిన తర్వాత 10వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, ఇదిగో మీరు ఇద్దరిద్దరుగా గ్రామాలకు వెళ్ళండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి. ఎంత గొప్ప అధికారాలండి అమ్మా! సామాన్యమైన అధికారాలు అవి? సామాన్యమైన అధికారాలు అవి? మనుషులు చేసే పనులు అవి? అసలు దేవుడు చేయాల్సిన పనులు మనుషులమైన మనకు ఆ పనులు అప్పగించాడు అమ్మా, నీకు నాకు అందరికీ. ఎందుకంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది కదా, 16, 17, 18 వచనాల్లో ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వాళ్ళందరికీ ఈ సూచక్రియలు కనబడతాయి. అందరికి ఇచ్చాడు. దైవ సేవకులకు అధికారాలు ఇచ్చాడు, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళకు కూడా అధికారాలు ఇచ్చాడు. వాళ్ళను హై రేంజ్కి తీసుకొని వచ్చాడండి. అందుకే ఇప్పుడు అన్ని జనులు సైతం ఏమడుగుతారు మిమ్మల్ని, మేము చర్చికి పోతున్నామ్మా అంటే వాళ్ళు అంటారు, అయ్యా మా కోసం కూడా ప్రార్థన చేయండి అయ్యా అంటారు. అమ్మా మా కోసం కూడా ప్రార్థన చేయండి అక్క, మా కోసం కూడా ప్రార్థన చేయండి నాయనా అని పిల్లలను కూడా అడుగుతారు. ఎందుకంటే ఆ దేవుడు గొప్పవాడని, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడని, ఆయన జవాబిచ్చే దేవుడని ఈ ప్రజలందరికీ తెలుసండి. ఈ ప్రజలందరికీ తెలుసు. అందుకే అంత గొప్ప ఘనత ఆయనకుంది, అంత గొప్ప అధికారాలు దేవుడు మనకిచ్చాడు. అవునండి, చదువుదామా ఒకసారి? మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి అమ్మా, ఎందుకంటే చదివితే మేలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తలులు చాలమ్మా, 12 మంది అపోస్తలులకు అధికారాలు ఇచ్చాడండి. కింద వచనాల్లో ఉంటాయి అధికారాలు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి. చాలమ్మా, ఉచితంగా ఇయ్యండి. హల్లెలూయా! ఎన్ని అధికారాలండి! దేవుని రాజ్యము సమీపించిందని ఈ ప్రపంచానికంతా కూడా తెలియజేయమంటున్నాడండి దేవుడు. చాలా ఏళ్ల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం ఈ ప్రజలందరితో, అయ్యా ప్రభు వస్తున్నాడు, దేవుని రాజ్యం రాబోతుంది, త్వరగా మారు మనస్సు పొంది మీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు రక్తంలో కడగబడండి, ప్రభువును ఆశ్రయించండి, ప్రభు పాదాలు గట్టిగా పట్టుకోండి, ప్రభువును వేడుకొనండి, మీ పాపాలు క్షమించమని ప్రభువును వేడుకొనండి అని మనం ప్రకటిస్తూనే ఉన్నాం. అపోస్తలులు కూడా ప్రకటించారు. అంతేకాదండి, దయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు, రోగులను స్వస్థపరచమన్నాడు, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయమన్నాడు, చనిపోయిన వారిని లేపమన్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా! ఎన్ని గొప్ప అధికారాలండి! నేనేం చెప్తున్నా అంటే, యేసుక్రీస్తు శిలువ యాగము ద్వారా మానవుణ్ణి దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో
అది నేను మీకు తెలియజేస్తూ ఉన్నానండి. ఎంత గొప్పగా ఆశీర్వదించాడు, దైవ కుమారులుగా చేశాడు, దైవ వారసులుగా చేశాడు. దేవుని ఆత్మనే మీ హృదయంలో ఉంచాడు. దేవుని ఆత్మ మీ హృదయంలో ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మండి. దేవుని ఆత్మకు చోటు ఇవ్వండి. ఇవ్వకపోతే ఇంకా దేవుని ఆత్మకు మీ హృదయంలో చోటు ఇవ్వండి. ప్రభువును మీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసుకొని ప్రభువును వేడుకొనండి. కొలత లేకుండా తన ఆత్మను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన వాగ్దానం చేశాడండి, తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయంలో పంపడానికి ఇష్టపడ్డాడు, అధికారాలు ఇచ్చాడు. చూడండి, ఇంకా ఆ మాట కూడా చదువుదాం. మార్కు సువార్త 16-17 కూడా చదువుదాం ఒకసారి. అవన్నీ జ్ఞాపకం చేసుకోవడం మంచిది కదా. దేవుడు మనకు ఎన్ని అధికారాలు ఇచ్చాడు, ఏ స్థాయిలో ఉంచాడు అనేది మనందరికి కూడా తెలియాలి. 16వ వచనం కూడా చదువమ్మా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుదురు, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, అమ్మా వింటున్నారా? ఏవి? వినండి, ఇప్పుడు వినండి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. వింటున్నారమ్మా? నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళకు ఉన్న అధికారాలు ఇవి. నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడతారంట. మీకున్న భాష కాకుండా కొత్త భాషలు కూడా మీరు మాట్లాడతారట. పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేదైనను త్రాగినను అది వారికి హాని చెయ్యదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎవరైనా ఇవన్నీ అనుసరిస్తున్నారా? ఎవరైనా రోగిన్నప్పుడు వాళ్ళ తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తున్నారా? మీరు ఎవరు నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు చేస్తున్నారా? నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నమ్మి బాప్తిసం పొందిన మీలో దేవుని ఆత్మ ఉంది. నమ్మి బాప్తిసం పొందిన మీలో వరాలున్నాయి. నమ్మి బాప్తిసం పొందిన మీలో ఫలాలున్నాయి. ఆ వరాలు మీరు యూజ్ చేసుకోవాలండి. ఎందుకు? మీ కొడుక్కే జ్వరం వచ్చిందనుకోండి, తల్లి ఏం చేయాలా? వెంటనే తల మీద చేయబెట్టి ప్రార్థన చేయాల. తల్లి ఉంటే తల్లి, తండ్రి ఉంటే తండ్రి. ఆ ఇంట్లో ఎవరైతే రక్షించబడి ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే, అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా సరే వెంటనే తల మీద చేయించి ప్రార్థన చేయాలి. ప్రభువా, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నువ్వు చెప్పావు కదా, నమ్మి బాప్తిసం పొందిన వారు రోగుల తల మీద చేయించి ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుతారని మీరు చెప్పారు కదా. ప్రభువా, ఇదిగో ప్రార్థన చేస్తున్నాను, ఈ బిడ్డను స్వస్థపరచునైనా అని ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడండి. ఎందుకంటే తన కుమారుని ఆత్మ మీ హృదయంలో ఉంది. ఎప్పుడైనా కానీ ప్రార్థన చేయడానికి మీకు అధికారం ఉంది. ఒకవేళ వాళ్ళు అన్యజనులైతే మటుకు పాపక్షమాపణ ప్రార్థన చేయించిన తర్వాతనే వాళ్ళ మీద చేయబెట్టాలి. రక్షించబడిన బిడ్డల కొరకు, రక్షించబడిన కుటుంబాల్లో ఉన్న పిల్లల కొరకు మాత్రం నిరభ్యంతరంగా వారి తలల మీద చేతులుంచి ప్రార్థన మీరు చేయవచ్చు. అలా చేయడం ద్వారా వాళ్ళు స్వస్థత పొందుతారు, దయ్యాలు వెళ్ళిపోతాయి. అమ్మా వింటున్నారా? ఒకవేళ వాళ్ళలో దయ్యం ఉందనుకో, దయ్యం వెళ్ళిపోతుంది. ఒకవేళ వాళ్ళలో
రోగం ఉందనుకో, అది వెళ్ళిపోతుంది, వాళ్ళు స్వస్థత పొందుతారు. దేవుడు మీకు ఇచ్చిన ఘనత ఇది. విశ్వాసులకు, రక్షించబడిన బిడ్డలకు, నమ్మి బాప్తిసం పొందిన బిడ్డలకు దేవుడిచ్చిన ఘనత ఇది. చాలామంది పాస్టర్లు నేను అలా చేసింటే బాగైంది, నేను ఇలా చేసింటే బాగైంది అని చెప్తూ ఉంటారు. మంచిదే, కానీ విశ్వాసులు కూడా అలాగూ చెయ్యాలి అని ఎవరు చెప్పరండి. నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారు అలాగూ చేయడము ద్వారా ఎన్నో అద్భుతాలను మీరు చూడగలరు. హల్లెలూయా. ఒక్క అడుగు మీరు ముందుకేసినారు అనుకోండి, 10 అడుగులు ఆయనే నడిపిస్తాడు. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేయడానికి మీరు ఇష్టపడి ఆ వ్యక్తి స్వస్థత పొందాలి, ఆ అక్క స్వస్థత పొందాలి, ఆ పాప స్వస్థత పొందాలి, ఇదిగో ఈ వ్యక్తి ఈ బాధలో ఉండడం నాకు ఇష్టం లేదు, నేను ప్రార్థన చేస్తానని మంచి మనసుతో గనక నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడయిండి ఆ బిడ్డను స్వస్థపరుస్తారు. హల్లెలూయా. మనకు మంచి మనసు ఉండాలనే కానీ సహాయం చేయడానికి, స్వస్థపరచడానికి, బాగు చేయడానికి మన ప్రభు మనకు తోడై ఉంటాడండి. హల్లెలూయా. అయితే మంచి మనసు కలిగి ఉండాలి, సహృదయం కలిగి ఉండాలి, అందరి క్షేమం కోరేవారిగా ఉండాలి, అందరి మేలు కోరేవారిగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటావో దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆయన కుమారుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ నీ హృదయంలోనే ఉంటుంది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం చదువుదామ్మా. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదముకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల దేవునికి హితమగును. 1 పేతురు 2:19 చదువు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు అడుగుజాడలయందు, ప్రభు యొక్క అడుగుజాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చెను. దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీ కొరకే ఆయన బాధపడ్డాడు, నీ కొరకే గాయాలు పొందాడు, నీ కొరకే అవమానాలు భరించాడు, నీ కొరకే శిక్షను భరించాడు, నీ కొరకే ఆయన రిక్తునిగా చేయబడ్డాడండి. శిక్షలన్నీ ఆయన భరించి మనకు ఏ శిక్షా విధి లేకుండా ఈరోజు మనకు పేరును, ప్రఖ్యాతను, ఘనతను అనుగ్రహించాడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనం నుంచి 16వ వచనం వరకు చదువుకుందాం. వినండి అమ్మా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12 నుంచి 16 వరకు చదువుకుందాం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవడునో
వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని గణపరచుచుండిరి. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటమ్మా? యేసుక్రీస్తు యొక్క శిష్యులు చేపలు పట్టే జాలర్లు, చదువులేని జాలర్లు, అజ్ఞానులు, పామరులు, ఎందుకు పనికిరాని వాళ్ళు, అసహ్యులు, వాళ్ళ దగ్గర ఏముంటుంది? చేపల కంపు ఉంటుంది. అసహ్యులు. అలాంటి వ్యక్తులను ప్రజలు చూసి గణపరుస్తున్నారంట. ఏం చేస్తున్నారంటమ్మా? వాళ్ళు చేస్తున్న అద్భుతాలు, వారు చేస్తున్న సూచక్రియలు, వాళ్ళు చేస్తున్నటువంటి మహత్కార్యాలు చూసి, వాళ్ళు చేస్తున్న కార్యాలు చూసి వాళ్ళని ఎంతగానో గణపరిచారంట. ఎంతగానో గణపరిచారు. చదవండి. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై, అమ్మా అల్లరి చేద్దామా, ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని, ఇట్లా చూడండి అమ్మా, ఇక్కడ చూడండి, పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. హల్లెలూయా. చూడండి దేవుడు ఎంత గణపరిచాడండి. పేతురు ఎవరు? చేపలు పట్టే జాలరు. రాత్రంతా ప్రయాసపడినా చేపలు పడలేదు ఆయనకు. అంటే చేపలు పట్టడం కూడా చేత కాదు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎట్లా చూస్తున్నారండి ప్రజలు? గణపరుస్తున్నారు. ఎంతగా గణపరుస్తున్నారంటే ఆయన ఈ వీధిలో వస్తున్నాడంటే రోగులను ఏం చేస్తున్నారు? మంచాల మీద పడుకోబెట్టి ఆ వీధంతా పడుకోబెడుతున్నారంట. ఈ వీధిలో వస్తున్నాడు అనుకోండి పేతురు, ఆ వీధంతా మంచాల మీద రోగులను తెచ్చి పడుకోబెడుతున్నారంట. ఆ పేతురు యొక్క నీడ తగిలి వాళ్ళు బాగవుతున్నారంట అండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. పేతురు యొక్క నీడ తగిలి బాగయ్యారండి. యేసుప్రభు ముందే చెప్పాడండి ఒక మాట, చదువుదాం. యోహాను 14:12. ఇవన్నీ మీకు నోటెడ్ అయిపోవాలా, మీ హృదయాల్లో ముద్ర వేయబడాలా. చదువుకున్న వాళ్ళు బైబిల్ తెరిచి చదవాలా. ఆ మాటలన్నీ హృదయంలో ముద్ర వేయబడాలా. ఇక ఎన్నడూ మీరు దేవునిలో నుంచి తొలగిపోరు. అమ్మా, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలో నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. వింటున్నారమ్మా? యేసు ప్రభునందు విశ్వాసముంచిన వారు యేసు ప్రభు చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు చేయడానికి దేవుడు మీకు పర్మిషన్ ఇచ్చాడు. ఎవరికి? మీకే. మీకిచ్చాడు, నాకు కూడా ఇచ్చాడు, దైవ సేవకులందరికీ ఇచ్చాడు, సార్వత్రిక సంఘానికి కూడా ఇచ్చాడండి. అందుకే ఆ పేతురు వీధుల్లో నడుస్తూ ఉంటే ఆ వీధుల్లో ఉన్న రోగులందరినీ బయట రోడ్డు మీద మంచాల మీద పడుకోబెట్టారు. ఎందుకంటే ఆయన వెళ్తూ వెళ్తూ ఆయన నీడ తగిలితే చాలు వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఎంత కనపరిచినాడమ్మా పేతురును దేవుడు.
చేపలు పట్టేటువంటి పేతురును, దుర్వాసనతో నిండిపోయినటువంటి పేతురును, పాపి అయినటువంటి పేతురును ప్రభుతో అంటాడు కదా, ప్రభా నేను పాపిని, నా నుండి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు. అటువంటి పాపి అయిన వ్యక్తి ఈరోజు ఎంతగా గణపరచబడుతున్నాడమ్మా. ఆయనను ప్రజలు గణపరుస్తున్నారంట. ఆ వీధుల్లో వాళ్ళందరూ కూడా రోగులను మంచాల మీద, రోడ్డు మీద పడుకోబెడుతున్నారు. ఆయన నీడ తగిలితే చాలు బాగైపోతారని. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుని యొక్క కనికరం మనకు దొరికితే, దేవుని యొక్క కృప మనకు దొరికితే మనము ఎంత గొప్ప చేయబడతామో చూడండి. ఎంత గొప్ప చేయబడతామండి. చాలా, ఎవరు ఊహించనంత. ఎవరైనా ఊహించుంటారా ఈ చేపలు పట్టేటోళ్ళు ఈ విధంగా అద్భుతాలు చేస్తారని, సూచక్రియలు చేస్తారని, మహత్కార్యాలు చేస్తారని, దయ్యాలను వెళ్ళగొడతారని, రోగులను స్వస్థపరుస్తారని, చనిపోయిన వాళ్ళను బ్రతికిస్తారని ఎవరైనా ఊహించుంటారా? కేవలం యేసు ప్రభు దయ వలన, యేసు ప్రభు యొక్క కృప వలన, యేసు ప్రభు యొక్క ఆత్మ వారికి అనుగ్రహించబడుట వలన, యేసు ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచుకోవడం ద్వారా, యేసు ప్రభును వెంబడించడము ద్వారా, యేసు ప్రభును అనుసరించడము ద్వారా ఈ వరాలన్నీ వాళ్ళకు వచ్చాయండి. హల్లెలూయా. మరి అనుసరిస్తున్నారా? వెంబడిస్తున్నారా? ఆయనను హృదయంలో భద్రపరుచుకున్నారా? ఆయన చెప్పిన మాట చొప్పున జీవిస్తున్నారా? ఆయనతో అంటుకట్టబడి ఉన్నారా? మీరు ఆయన మార్గంలోనే ఉన్నారా? తొలగిపోయి ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరైతే ఆయనతో అంటు కట్టబడి ఉంటారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో, ఎవరైతే ఆయనను హృదయంలో పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా పేరు, ప్రఖ్యాత, ఘనత వారు పొందుతారు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప దేవుడండి. అపోస్తల కార్యము 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, మీరు ఇంటి దగ్గర చదువుకోండి, తర్వాత నేను ముగిస్తున్నాను. 14వ అధ్యాయంలో చూస్తే లుస్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్తాడండి. ఎవరు? అపోస్తులైనటువంటి పౌలు. చూద్దాం, 7వ వచనం ఒకసారి చదువుదాం. లుస్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. వినండమ్మా. పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసము ఉండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలుపుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. అపోస్తలుడైనటువంటి పౌలు చక్కగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడండి. అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి శ్రద్ధగా వింటున్నాడు. వింటున్నారమ్మా మీరు శ్రద్ధగా? ఏదో ఇంటికాడి విషయాలు మాట్లాడుకుంటున్నారా? ఏమన్నా మర్చిపోయి వచ్చినారా? పొయ్యి మీద పాలు పెట్టి వచ్చినారా? ఎట్టెట్ట? ఏమన్నా డౌట్ ఉందా మీకు? ఇక్కడ మనం కూర్చున్నప్పుడు దేవుని మాటలే వినాలి. ఎక్కువసేపు కూడా చెప్పడంలే నేను, మీరు వినలేరనే. ఆ దేవుని మాటలు వింటున్నాడంట ఒక ఆయన. ఆయన పుట్టుకుంటువాడు, పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వాడు నడవలేదు. కానీ ఏమింటున్నాడు? దేవుని మాటలు వింటున్నాడు. ఏమింటున్నాడమ్మా? వింటారా మీరు దేవుని మాటలు? దేవుని మాటలు ఆడింటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎవరన్నా ఆడ కూర్చొని చెప్తున్నారనుకో, చిన్నగా పోయి ఆడ కూర్చుంటాం.
అన్న చెప్పేది చెప్పుకొనిలే, మనం ఆడ ఏదో మాట్లాడుతున్నారు ఏందో చూద్దాం అనుకుందాం, వాళ్ళ మాటల్లో నా మాట కలుపుదామని పోతాం కదా. ఆ మాటలు ఇష్టం, ఈ మాటలు ఎక్కడ ఇష్టం మనకు. కానీ అంతమందిలో ఒకడు మాత్రం శ్రద్ధగా వింటున్నాడు, ఆ మాటల యందు విశ్వాసం ఉంచుతున్నాడండి. ఏం మాటలు అవి? అయ్యలారా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోకరక్షకుడు, మన కోసమే ఆ పరమును విడిచి భూమి మీదికి నరావతారిగా వచ్చాడు, మనకు బోధించాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వాళ్ళను బ్రతికించాడు, చెవిటి మూగ వాళ్ళను స్వస్థపరిచాడు, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని, కుష్ఠు రోగులను స్వస్థపరిచాడు. అంతేకాదు, మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచాడు, పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఆయన వచ్చే సమయానికి మీరందరూ మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి మీ పాపాన్ని విడిచి ఆ ప్రభువు సిలువలో కార్చిన రక్తములో కడగబడండి, పరిశుద్ధులవుతారు, పరిశుద్ధాత్మ మీకు అనుగ్రహించబడుతుంది అని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడండి. ఆ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ మాటల యందు లక్ష్యం ఉంచాడు. ఆ కుంటివాడు నమ్మాడంటండి. పౌలు అతన్ని చేరి చూసినప్పుడు అతనిలో విశ్వాసం ఉందని కనుగొన్నాడంటండి. ఏముందని కనుక్కున్నాడమ్మా? ఏం విశ్వాసం ఉంది అతనిలో? దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తిమంతుడు, ఆయన స్వస్థపరచగలడు, బాగు చేయగలడు, పాపాలు కూడా క్షమించగలడు, పరలోకం చేర్చగలడు, నిత్య నరకము నుండి తప్పించగలడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే అభిషిక్తుడని హృదయములో విశ్వసించాడు. హల్లెలూయా. అతన్ని తేరి చూచి అతనిలో విశ్వాసం ఉన్నట్టు కనుగొని వెళ్ళి, లే, నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అంటే అతను లేచి నడవడం కాదు, గంతులేస్తున్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఏం చేశారో తెలుసా ఆ గ్రామస్తులందరమ్మా? పూలదండలు, మేకపోతులు అన్నీ తెచ్చినారంట. ఎవరికి అర్పియాలని? పౌలుకు, శీలకు. పౌలు బర్మబానా, పౌలు శీలనమ్మ ఆడుండేది? పౌలు బర్మబా. ఈ పౌలు బర్మబాకు పూలదండలేసి ఇంకా మేకపోతులను బలి అర్పించాలని వాళ్ళ ఉద్దేశం. దేవుళ్ళు ఆ పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చినారు, వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళకు మనం బలులు అర్పించాలని బలులు సిద్ధపరుస్తున్నారంట. ఇంకా వీళ్ళ బాధ ఎంత అంటే అంత ఉందండి. వెంటనే పౌలు ఏం చేసిన అంటే తన వస్త్రాలు చింపుకున్నాడు. చింపుకొని ఇట్లా అంటున్నాడు, అయ్యలారా, మేము దేవుళ్ళమో కాదు, కేవలం నజరేయుడైన యేసు నామములో ఈ కుంటివాడు లేచి నడుస్తున్నాడు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయనే మెస్సియా, ఆయనే అభిషిక్తుడు, ఆయనే సృష్టికర్త. ఆయన ద్వారానే మా అందరికీ ఈ శక్తి అనుగ్రహించబడింది, ఆయన ద్వారానే ఈ గొప్ప రక్షణ అనుగ్రహించబడింది, ఆయన ద్వారానే ఈ పాప క్షమాపణ మాకు దొరికింది, ఆయన ద్వారానే మాకు పరలోకం దొరికింది. అయ్యలారా, నమ్మండి అని చెప్పి వాళ్ళను ఆ బలులు అర్పించే విధానంలో నుంచి బయటికి తీసుకురావడానికి వాళ్ళకు చాలా తలకిందులైనారండి. అంతగా నచ్చజెప్పినారు వాళ్ళకు. ఎంత కనపరిచినారండి దేవుడు పౌలును, బర్మబాను? ఎంత కనపరిచినాడు చెప్పండి. అమ్మ, నేను చెప్తున్నాను, ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారికి నేను ఐశ్వర్యమును, ఘనతను, కలిమిని ఇస్తాను, నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తానన్నాడు. పౌలు, బర్మబా ప్రభువును గనపరిచారు గనక ఇప్పుడు ప్రజలు ఎవరిని గనపరుస్తున్నారు? పౌలును, బర్మబాను గనపరుస్తున్నారు. ఈరోజు ఇక్కడున్న మీరు కూడా ప్రభువును గనపరిచేవారిగా ఉంటే మీరు గనపరచబడతారు. ప్రభువుకు అవమానం తెచ్చేవారిగా మీరుంటే మీరును అవమానపరచబడతారు.
అందుకే మీరు ప్రభువును గణపరిచే వారిగా ఉండాలి. ప్రభు నామములో అద్భుతాలు చేసేవారిగా ఉండాలి. ప్రభు నామములో సూచక్రియలు జరిగించే వారిగా ఉండాలి. ప్రభు నామములో స్వస్థపరిచే వారిగా ఉండాలి. ప్రభు నామములో దయ్యాలను వెళ్ళగొట్టే వారిగా ఉండాలి. విశ్వాసముతో ప్రార్థన చేయగలగాలి. ముందు నమ్మి బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆ ఆత్మతో ప్రార్థన చేయాలి, ఆ ఆత్మ ద్వారానే అద్భుతాలు చేయాలి. ప్రభునందు ప్రియులారా, నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి నమ్మినందుకు దేవుడు మనల్ని ఏ స్థాయికి తీసుకొని వచ్చాడో చూడండి. దేవుణ్ణి నమ్మిన చేపలు పట్టే జాలర్లను ఈరోజు ప్రపంచంలో ఎవ్వరికి అందరికీ తెలుసండి. పేతురు అంటే, పౌలు అంటే, యాకోబు అంటే, యోహాన్ అంటే ప్రపంచమంతటా తెలుసు. అంత పేరు ప్రఖ్యాత వాళ్ళకు దేవుడిచ్చాడు. వాళ్ళ పేర్ల గురించి ఈరోజు కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలుని గురించి ధ్యానం చేస్తున్నాం, బర్నబా గురించి ధ్యానం చేస్తున్నాం, పేతురుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం, యేసు ప్రభుని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు చేసిన క్రియల కంటే గొప్ప క్రియలు శిష్యులు చేశారండి. హల్లెలూయా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు యేసు ప్రభువును నమ్మినటువంటి మీరు దైవ కుమారులు, దైవ వారసులు, దైవాత్మ గలవారు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ప్రభువే చెప్పాడండి, నా యందు విశ్వాసం ఉంచిన మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. అంత గొప్పగా మిమ్మల్ని గణపరిచాడు. అయితే మీరు ఆ స్థాయిని ఎప్పటికీ మరవద్దండి, ఆ స్థాయిని ఎప్పుడు కూడా విడవద్దండి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక రాజు ఒక వ్యక్తిని దత్తుకు తీసుకొని తన పక్కన నిలబెట్టుకొని, ఇతనే నా తర్వాత రాజు అంటే, ఇతనే యువరాజు అంటే ఏమైపోయినాడు? అతను రాజు అయిపోయినాడు. ఇంకా ఈ రాజు ఎక్కడుండాలి? సింహాసనం దగ్గరే ఉండాలి. వీధుల్లో గోళీలు ఆడుకోకూడదు. అవుమా? వీధుల్లో గోళీలు ఆడుకోవడానికి వీల్లేదు ఈ వ్యక్తిక. సింహాసనం దగ్గరే ఉండాలి, సింహాసనం మీదనే కూర్చోవాలి, రాజసంగా ఉండాలి, రాజరికంగా ఉండాలి, రాజరికపు మాటలు ఉండాలి, రాజరికపు నడత ఉండాలి, రాజరికపు వస్త్రాలు ఉండాలి. మారిపోతాయా లేదా? వీధుల్లో గోళీలు ఆడుకునేటోడు వాడిని ఏం చేసినాడు? ఆ రాజుని చేసినాడు. ఇప్పుడు వాని స్టైల్ మారుతుందా లేదా? వాని రూపం మారుతుందా లేదా? వాని డ్రెస్ మారుతుందా లేదా? వాని నడక మారుతుందా లేదా? వాని రూపం మారుతుందా లేదా? అన్నీ మారుతాయి. మీరు కూడా మారాలి. మారాలన్నా అట్నే ఉంటారా? దైవ కుమారుడు అనే లోపల ఏ స్థాయి అది? అన్నిటికంటే ఉన్నతమైన స్థాయి. మరి ఆ స్థాయిలోనే మీరు ఉండాలి, దిగజారిపోకూడదు. ఆ స్థాయిలోనే మీరు ఉండాలి, దిగజారిపోకూడదు. దిగజారిపోయిన స్థితిలోనికి మీరు వెళ్తే ఆ దైవ కుమారుడు అనే స్థానాన్ని మీరు పోగొట్టుకుంటారు. సింహాసనం మీద కూర్చోవాలనుకున్నటువంటి వాడు, నేను వీధుల్లోకి వెళ్ళి నాటు సారాయి తాగుతాను, ప్యాకాట ఆడతాను, బంగ్యాగు తాగుతాను, సిగరెట్లు తాగుతాను, వ్యభిచారం చేస్తానంటే వాడు రాజుగా ఉండడానికి అర్హుడు కాదు. మనం కూడా మన జీవితంలో ఆ దేవుని కృప ద్వారా, దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా, దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ఈరోజు మనము దైవ కుమారులుగా, దైవ వారసులుగా చేయబడ్డాము. ఇక ఎన్నడూ కూడా గత జీవితంలోకి మనం వెళ్ళకూడదు. గత జీవితంలోనికి మనం వెళ్ళకూడదు. మనం బ్రతికిన్నన్ని రోజులు దైవ కుమారులుగానే ఉండాలి. బ్రతికున్నన్ని రోజులు దైవ వారసులుగానే ఉండి చనిపోవాలి. పరలోక రాజ్యానికి వారసులం కావాలి. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మ, విన్న వాక్యాన్ని గుర్తు చేసుకోండి. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడో, ఏ స్థాయిలో ఉంచాడో, మొదట నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇప్పుడు ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మొదట నీ బుద్ధి ఏంది, ఇప్పుడున్నటువంటి బుద్ధి ఏంది? మొదట నీకున్న జ్ఞానం ఏంది,
ఇప్పుడున్నటువంటి జ్ఞానం ఏంది? మొదట నీ పరిస్థితి ఏంది? ఇప్పుడు దైవాత్మను పొందుకున్న తర్వాత, దేవుని వాక్యమును తెలుసుకున్న తర్వాత నీ స్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించి ఆ స్థాయినిచ్చిన దేవునికి, దైవ కుమారుని స్థాయి, దైవ వారసుని స్థాయి దేవుడు నీకు ఇచ్చాడు. అందును బట్టి ప్రభువును స్తుతించు. ప్రతి ఒక్కరు కూడా అమ్మా, చేపలు పట్టే జాలర్లనే దేవుడు గొప్ప ఘనతను వాళ్ళకిచ్చాడు. నిన్ను కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు కూడా ఘనతనివ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అపోస్తుల వలె నువ్వు కూడా సమర్పించుకుంటే, దేవుని కోసం జీవించడానికి నువ్వు సమర్పించుకుంటే, దేవుడు నిన్ను తప్పకుండా వాడుకుంటాడు. ఒక ఉన్నత స్థాయికి నిన్ను తీసుకొని వస్తాడు. నీకు మంచి పేరు, ప్రఖ్యాత, ఘనతను దేవుడు నీకు ఇస్తాడమ్మా. అయితే నీ ప్రాణాత్మ దేహములు ఆయనకు సమర్పించు. ఈ దేహము నీది కాదు, ప్రభువుది. ఈ మనస్సు నీది కాదు, ప్రభువుది. ఈ యొక్క ఆత్మ నీది కాదు, ప్రభువుది. ఆ మూడు ప్రభువుకు సమర్పించు. ప్రభు నిన్ను పేతురు కంటే గొప్పగా నిన్ను వాడుకుంటాడు. పౌలు కంటే గొప్పగా నిన్ను వాడుకుంటాడు. బర్మబా కంటే గొప్పగా నిన్ను వాడుకుంటాడు. వారికి వచ్చిన పేరు కంటే నీకు గొప్ప పేరు వస్తుంది. వారికి వచ్చిన ఘనత కంటే గొప్ప ఘనత దేవుడు నీకు ఇస్తాడు. అయితే నువ్వు సమర్పించుకోవాలి, ఆయనకు లోబడాలి, ఆయన మాటలు వినాలి, ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. ప్రభు ఏం చెప్పాడో అవన్నీ నువ్వు చేయాలి. ప్రభు చెప్తున్నాడు, ఇదిగో రోగుల తలల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు, మీరు దయ్యాలను వెళ్ళగొట్టుతారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆ అధికారాలు మీలో ఉన్నాయి. అవి దేవుడిచ్చిన అధికారాలు. యేసు నామములో మీకు అనుగ్రహించబడిన వరాలు, అధికారాలు అవి. వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. వాటిని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడిచ్చినటువంటి ఆ స్టేటస్, దేవుడిచ్చినటువంటి ఆ స్థాయి, దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నత స్థాయిని ఎన్నడూ మరవద్దు. నువ్వు దైవ కుమార్తెవు, నువ్వు దైవ కుమారునివి, నువ్వు దైవ వారసునివి. ఆ స్థాయిని ఎన్నడూ మరవద్దు. చేపలు కూడా సరిగా పట్టడం చేతగాని పేతురును ఈరోజు ఆయన వీధుల్లో నడుస్తూ ఉంటే రోగులందరినీ మంచాల మీద వీధుల్లో పడుకోబెడుతున్నారు, ఆయన నీడ తగిలి బాగవుతారని. అంత గొప్పగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అంత గొప్పగా దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. పౌలు నజరేయుడైన యేసు నామములో పుట్టుకుంటివాణ్ణి నడిపించినట్టుగా నువ్వు కూడా నడిపిస్తావు. ప్రభువును స్తుతించు. మనకు ఆ ఉన్నతమైన స్థాయి మనకు ప్రభు కలగజేసినందుకు ప్రభువును స్తుతించు. ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం నాయనా. ఆ మాటలన్నీ ప్రతి హృదయంలో నాటి నూరంతలుగా ఫలింపచేసి ప్రతి ఒక్కరిని ఘనపరచమని ప్రార్థిస్తున్నాను.
ప్రతి ఒక్కరికి పేరును ప్రఖ్యాతను దయచేయమని ప్రార్థిస్తున్నాను. పేతురును వాడుకున్నట్లుగా, పౌలును వాడుకున్నట్లుగా, బర్మబాను వాడుకున్నట్లుగా మీరు నీ పిల్లలను వాడుకోమని ప్రార్థిస్తున్నారు. నువ్వు వాగ్దానం చేసిన ప్రకారం దైవ కుమారులుగా, దైవ కుమార్తెలుగా మీరు తీర్చిదిద్దినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ ఉన్నతమైన స్థాయి మాకు కలగజేసినందుకు కూడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.